హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఇంగ్లీష్ ప్యారడైజ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ వేణు. ఈ వీడియోలో మీరు ఏం నేర్చుకోబోతున్నారు అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్కి సంబంధించి 2026 ఎగ్జామ్, రేపు జరగబో ఎగ్జామ్కి సంబంధించి టైం మేనేజ్మెంట్ ఫర్ యాన్యువల్ ఎగ్జామ్. సో మీకు 180 మినిట్స్ ఉంది. ఆ 180 మినిట్స్లో మీరు ఏ క్వశ్చన్కి ఎన్ని నిమిషాలు, ఏ గ్రామర్ టాపిక్కి ఎన్ని నిమిషాలు అనేది ఈ వీడియోలో నేర్చుకోబోతున్నారు. సో చాలామంది స్టూడెంట్స్ టైం మేనేజ్మెంట్ వీడియోస్ చేయండి సార్ అని అడగడం జరిగింది. సో ఆ ఉద్దేశంతోనే నేను టైం మేనేజ్మెంట్కి సంబంధించి ఈ వీడియో నేను చేస్తున్నాను. సో యాక్చువల్గా మనకున్న మినిట్స్ ఎన్ని అంటే 180 మినిట్స్, దట్ మీన్స్ 3 hours టైం ఉంది. సో సెకండ్ ఇయర్ కొంచెం టైం జాగ్రత్తగా చూసుకుంటూ ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది, లేకపోతే టైం సరిపోదు. సో నేను ఇక్కడ చెప్పిన విధంగా కనుక మీరు చేస్తే మీకు ఒక 5 minutes మిగులుతుంది. సో దేనికి ఎన్ని నిమిషాలు అనేది నేను క్లియర్గా ఇస్తున్నాను. బాగా ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఏమీ చేయట్లేదు. సో కాబట్టి ఏ టాపిక్కి ఏ బిట్కి ఎన్ని మినిట్స్ మీరు కేటాయించాలి, ఏ సెక్షన్కి ఎన్ని మినిట్స్ మీరు కేటాయించాలనేది సో క్లియర్గా ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి వెళ్ళడానికి ముందు మీరేం చేయాలంటే ఇప్పటివరకు కనుక మీరు మన యూట్యూబ్ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి ఈ వీడియోని, అండ్ మీ ఫ్రెండ్స్ అందరినీ కూడా మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. రైట్ ఫ్రెండ్స్, ఆలస్యం చేయకుండా సో మనము వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫస్ట్ సెక్షన్ ఏకి నేను కేటాయించిన మినిట్స్ ఎన్ని మినిట్స్ అంటే 72 minutes కేటాయించాను. సో ఇది ఎక్కువే. సో 72 minutesలో మీరు ఏం చేయాలంటే సెక్షన్ ఏ అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మీరు రాయాల్సి ఉంటుంది. ఫస్ట్ బిట్లో మనకి ప్రోజ్ నుంచి క్వశ్చన్స్ ఉంటాయి, 2 questions ఉంటాయి. ఒక్కొక్క క్వశ్చన్కి 12 మార్కులు, 12 నిమిషాలు, మార్కులు కాదు నిమిషాలు. సో ఒక ఫస్ట్ బిట్ ప్రోజ్కి సంబంధించిన క్వశ్చన్స్ మీరు 2 questionలని 24 నిమిషాల్లో రాయాలి. 24 నిమిషాలు ఎక్కువే. సో కొంచెం ఫాస్ట్గా రాయాల్సిన అవసరం ఉంటుంది. సో ఎందుకంటే సో మనకి ఎక్కువ మార్క్స్ వచ్చేసి గ్రామర్కి ఇవ్వడం జరిగింది. సో కాబట్టి గ్రామర్కి మనం ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరము ఉంటుందన్నమాట. సో కాబట్టి సో మీరు ప్రోజ్కి సంబంధించిన 2 questions ఫస్ట్ బిట్కి సంబంధించి సో మీరు ఎన్ని నిమిషాల్లో రాస్తారు, ఒక్కొక్క క్వశ్చన్ని 12 minutes చొప్పున 24 minutesలో మీరు రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ బిట్లో మనకి పోయట్రీ నుంచి 2 questions ఇవ్వడం జరుగుతుంది. ఆ 2 questions కూడా సేమ్, ఒక్కో క్వశ్చన్ 12 నిమిషాలు చొప్పున 24 నిమిషాల్లో మీరు రాయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ థర్డ్ బిట్లో షార్ట్ స్టోరీ క్వశ్చన్స్ ఉంటాయి, 2 రాయాల్సి ఉంటుంది. సో ఇది కూడా మీరు ఒక్కొక్క క్వశ్చన్కి ఆన్సరు 12 నిమిషాల చొప్పున 24 నిమిషాల్లో మీరు ఇవి రాయాలి. సో ఈ 3 ప్రోజ్, పోయట్రీ, షార్ట్ స్టోరీ 2 questions కనుక కలిపితే మనకి టోటల్ ఒక్కొక్క బిట్కి 24 minutes చొప్పున వేసుకుంటే మనకి 72 minutes మనకి ఉండడం జరుగుతుంది. సో ఈ 72 minutesలో మీరు కంపల్సరీ ఏం చేయాలి అంటే సెక్షన్ ఏ ఫినిష్ చేయాల్సిన అవసరము ఉంటుంది. సో నెక్స్ట్ సెక్షన్ బికి వచ్చేద్దాం. సెక్షన్ బికి మీకు 28 minutes నేను కేటాయించాను. సో ఎక్కువే ఇది. సో ఇంకా వీలైతే తొందరగా రాసే ప్రయత్నము చేయండి. సో ఫోర్త్ బిట్లో మనకి సీన్ ప్యాసేజ్ ఉంటుంది. ఈ సీన్ ప్యాసేజ్ వచ్చేసి షార్ట్ స్టోరీస్ నుంచి మనకి పారాగ్రాఫ్స్ అడుగుతారు. 6 questions అడుగుతారు, 4 questionsకి ఆన్సర్ చేయమంటారు. బట్ మీరేం చేయండి అంటే 6 questionsకి ఆన్సర్ చేయండి. సో ఈ సీన్ ప్యాసేజ్ షార్ట్ స్టోరీస్ నుంచి అడిగిన ప్యాసేజ్కి మీరు 7 minutesలో ఆన్సర్స్ రాయాలి. 7 minutesలో మీరు ఆన్సర్ రాయాలి, అంతకంటే ఎక్కువ టైం తీసుకోకూడదు. నెక్స్ట్ ఫిఫ్త్ బిట్లో అన్సీన్ ప్యాసేజ్ ఉంటుంది. ఇంకో ప్యాసేజ్, ఇది టెక్స్ట్ బుక్ ఎండింగ్లో ఉన్న కాంప్రహెన్షన్ ప్యాసేజ్ నుంచి అడగడం జరుగుతుంది. సో దీని కింద కూడా మనకి 6 questions ఇస్తారు, 4 questionsకి ఆన్సర్ చేయమంటారు. బట్ మీరు ఏం చేయండి అంటే 6 questionsకి ఆన్సర్ చేయండి. సో దీనికి కూడా నేను కేటాయించిన ఎన్ని నిమిషాలు కేటాయించానంటే 7 minutes దీనికోసం కేటాయించడం జరిగింది. నెక్స్ట్ సిక్స్త్ బిట్లో మనకి అడ్వర్టైజ్మెంట్స్ ఉంటుంది. సో అడ్వర్టైజ్మెంట్స్ క్లియర్గా చదవండి, ఎవ్రీ లైన్ చదవండి. సో లైన్ చదివిన తర్వాత సో దీనికి కూడా నేను కేటాయించిన మినిట్స్ ఎన్ని అంటే 7 minutes. సో ఇది కూడా 6 questions అడుగుతారు, 4 questionsకి చేయమంటారు. 4 questions కాకుండా 6 questionsకి ఆన్సర్ చేయండి విత్ ఇన్ ద 7 minutes.
నెక్స్ట్ 7th బిట్లో నాన్ వర్బల్ డాటా ఉంటుంది. సో ఈ నాన్ వర్బల్ డాటా కూడా మీకు ఒక పై చార్టు, టేబుల్, బార్ గ్రాఫ్, ఫ్లో చార్టు, ట్రీ డయాగ్రామ్ ఏదైనా ఇవ్వచ్చు. సో ఇది కూడా 6 క్వశ్చన్స్ ఇస్తారు. 5 క్వశ్చన్స్కి 4 క్వశ్చన్స్కి ఆన్సర్ చేయమంటారు. సో దీనికి కూడా నేను కేటాయించిన టైం ఏంటంటే 7 minutes నేను దీనికి కేటాయించడం జరిగిందనమాట. సో మీకు ఓవరాల్గా సెక్షన్ బికి 28 minutes, అంటే ఈ సెక్షన్ బిలో ఉన్న ప్రతి బిట్కి 7 minutes చొప్పున. సో మీకు 28 minutes. అప్పుడప్పుడు మార్క్స్ అంటాను, క్షమించండి, ఎందుకంటే ఈ మార్క్స్ గురించి వీడియోలు చేసి అన్నీ మార్క్స్గా వస్తుంటాయి. ఇక్కడ మినిట్స్గా గుర్తుపెట్టుకోండి, మీకు స్క్రీన్ పైన కూడా కనబడుతుంది. సో సెక్షన్ బికి ఓవరాల్గా 28 minutes, ప్రతి బిట్కి సెక్షన్ బికి 7 minutes మీరు కేటాయించండి, అంతకంటే ఎక్కువ కేటాయించే ప్రయత్నం చేయకండి. నెక్స్ట్ సెక్షన్ సి చూద్దాం. సెక్షన్ సికి నేను కేటాయించిన టైం ఎంత అంటే 75 minutes. ఇంకొక 5 minutes మిగులుతుంది మీకు. సో సెక్షన్ ఏ అండ్ బి 100 minutesలో మీరు ఫినిష్ చేయాలి. సెక్షన్ సి 80 minutes యాక్చువల్గా మిగులుతుంది. సో దీనికి నేను 75 ఇచ్చాను, ఇంకొక 5 minutes. ఎందుకంటే మనము ఏం చేయొచ్చు అంటే అన్ని బిట్స్ని ఒకసారి ఆన్సర్ రాసినాం కదా, అవన్నీ ఒకసారి చెక్ చేసుకోవడానికి ఆ 5 minutes కోసమని ఆ 5 minutes ఉంచడం జరిగింది. సో సెక్షన్ సి 8th బిట్తో స్టార్ట్ అవుతుంది. సో పంక్చువేషన్ మార్క్స్కి ఉంటుంది 8th బిట్లో. సో పంక్చువేషన్ మార్క్స్ మీరు పారాగ్రాఫ్ ఆర్ సెంటెన్సెస్ ఇచ్చి అండ్ పంక్చువేషన్ మార్క్స్ మీరు ఐడెంటిఫై చేయాలి కాబట్టి దీనికి 10 minutes టైం ఇచ్చాను. సో బిఫోర్ 10 minutes ఇది రాయడానికి ఛాన్స్ ఉంది. సో ఒకవేళ టైం ఎక్కువ తీసుకుంటే 10 minutes లోపు రాసే ప్రయత్నము చేయండి, అంతకంటే ఎక్కువ టైం మాత్రం తీసుకోకండి. నెక్స్ట్ 9th బిట్ వచ్చేసి మనకి మ్యాచ్ ద ఫాలోయింగ్స్ ఉన్నాయి. సో కాలం ఏ, కాలం బి ఉంటుంది. సో మీరు డైరెక్ట్ ఆన్సర్స్ రాసేయండి, మళ్ళీ మొత్తం రాయాల్సిన అవసరం లేదు. 1C, 2D, 3A ఇట్లా ఏదో ఒక దాన్ని బట్టి రాసేయండి. దీనికి నేను కేటాయించిన మినిట్స్ ఏంటంటే 5 minutes, మ్యాచ్ ద ఫాలోయింగ్ 9th బిట్. నెక్స్ట్ 10th బిట్ వచ్చేసి ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. సో ఇది కూడా మీరు బాక్స్లో ఇడియమ్స్ ఇచ్చేస్తారు, కింద సెంటెన్స్ ఇస్తారు. ఏ సెంటెన్స్లో ఏ ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్ సూట్ అవుతుందో అది రాయమంటారు. డైరెక్ట్ బిట్ నెంబర్ 1, 2, 3, 4, 5 ఇట్లా వేసేసి సో ఇడియమాటిక్ ఎక్స్ప్రెషనే రాయండి, మొత్తం సెంటెన్స్ అవసరం లేదు. సో దీనికి నేను కేటాయించిన టైం ఎంత అంటే 5 minutes కేటాయించాను. 10th బిట్ ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్స్. నెక్స్ట్ వర్బ్ ప్యాటర్న్స్ 11th బిట్లో ఉంది. సో 4 వర్బ్ ప్యాటర్న్స్ సేమ్ సెంటెన్స్లు ఫామ్ చేయమంటారు, మీకు సెంటెన్స్ స్ట్రక్చర్ ఇచ్చి మినిమం 6 రాయండి. సో దీనికి నేను కేటాయించిన టైం ఎంత అంటే 5 minutes, అంతకంటే ఎక్కువ తీసుకోకండి, ఈజీనే వర్బ్ ప్యాటర్న్స్. నెక్స్ట్ 12th బిట్లో వచ్చేసి ఫామ్ ఫిల్లింగ్ ఉంది. ఫామ్ ఫిల్లింగ్కి నేను కేటాయించిన టైం ఎంత అంటే 5 minutes. 5 minutesలో మీరు ఫామ్ ఫిల్లింగ్ రాయాల్సిందే. సో టోటల్ మళ్ళీ ఆ ఫామ్ మొత్తం వేయకండి, 1 to 10 నెంబర్స్ ఉంటాయి, 1, 2, 3 ఇట్లా దేంట్లో ఏది వస్తుందో డైరెక్ట్ ఆన్సర్స్ రాసేయండి, కానీ ఫామ్ మొత్తం దించుకుంటా కూర్చోకండి, టైం సరిపోదు. నెక్స్ట్ 13th వచ్చేసి సివికి 10 minutes కేటాయించాను. సివి రాయాలి అండ్ ఫుల్ మార్క్స్ రావాలంటే కవరింగ్ లెటర్ కూడా సివికి రాయాలి కాబట్టి సో దీనికి సివికి 13వ బిట్లో ఉన్న సివికి నేను 10 marks కేటాయించాను, 10 minutes కేటాయించాను. ఫామ్ ఫిల్లింగ్కి 5 minutes. మార్క్స్ అంటే చెప్పాను కదా ఎంతమంది, మార్క్స్ కాదండి, అది మినిట్స్ అని గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 14th బిట్లో లెటర్ రైటింగ్ ఉంది. సో దీనికి కూడా లెటర్ రైటింగ్ కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది కాబట్టి 10 minutes దీనికి కూడా నేను కేటాయించాను. సో ఇందులో టైం మిగిలితే ఇంకా బెటర్. నెక్స్ట్ 15th బిట్ వచ్చేసి నోట్ మేకింగ్. సో ఇది కూడా కొంచెం టైం టేకింగ్, పారాగ్రాఫ్ చూడాలి, తర్వాత హెడ్డింగ్స్, సైడ్ హెడ్డింగ్స్ రాయాలి కాబట్టి నోట్ మేకింగ్కి నేను కేటాయించిన టైం ఎంత అంటే 10 minutes. 10 minutesలో రాయండి. నెక్స్ట్ వచ్చేసి స్ట్రెస్ మార్క్స్ 16th బిట్లో ఉంది. సో దీనికి 5 నిమిషాలు సరిపోతుంది. మీకు 6 లేదా 10 words ఇస్తారు, 6 words ఇస్తారు. ఆ వర్డ్స్లో 4 wordsకి స్ట్రెస్ ఐడెంటిఫై చేయమంటారు. సో 6 words ఇస్తే 6 లేదా 10 words ఇస్తే 10కి మీరు స్ట్రెస్ ఐడెంటిఫై చేయండి, చాలా ఈజీ ఇది. సో ఈ స్ట్రెస్ మార్క్స్ సంబంధించి కూడా 5 minutes సరిపోతుంది, అంతకంటే ఎక్కువ టైం తీసుకోకండి. అండ్ లాస్ట్ వచ్చేసి డైలాగ్ రైటింగ్. ఈ డైలాగ్ రైటింగ్కి 10 minutes టైం సరిపోతుంది, ఎందుకంటే రిటర్న్ ఎగ్జామ్ కాబట్టి. సో 10 minutes సరిపోతుంది, డైలాగ్ రాయాలి కాబట్టి 1.5 page రాయాలి కాబట్టి 10 minutes మీకు సరిపోతుంది. సో ఇది నేను టైం మేనేజ్మెంట్ ఏ విధంగా చేసుకోవాలి, ఏ టాపిక్కి ఎన్ని మినిట్స్ మీరు కేటాయించాలి, ఇలా రాస్తేనే మీకు ఒక 5 minutes మిగులుతుంది.
అండ్ ఇంకా ఎక్కడైనా మీరు టైం సేవ్ చేసుకుంటే సేవ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకా కొంచెం లెంతీగా ఏదైనా రాయాలనుకుంటే ఎక్స్ట్రా ఆన్సర్స్ ఏమైనా రాయాలంటే రాసుకోవచ్చు. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. సో నేను చెప్పిన టైం మేనేజ్మెంట్ని కొంచెం దృష్టిలో పెట్టుకొని రాసే ప్రయత్నం చేయండి. సో సెకండ్ ఇయర్కి టైం సరిపోదు. సో కాబట్టి టైం చూసుకుంటూ కొంచెం జాగ్రత్తగా ఎగ్జామ్ రాసే ప్రయత్నము చేయండి. ఎందుకంటే మనకు ఒక 5 మినిట్స్లో 5 మార్క్స్ కోల్పోయే ఛాన్సెస్ ఉంటుంది, 10 మార్క్స్ కోల్పోయే ఛాన్సెస్ ఉంటుంది. కాబట్టి టైం చూస్తూ రాసే ప్రయత్నము చేయండి. రైట్ ఫ్రెండ్స్, ఇది మనకు సంబంధించిన టైం మేనేజ్మెంట్ ఫుల్ వీడియో. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మన వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. ఇప్పటివరకు కనుక మీరు లేదా మీ ఫ్రెండ్స్ మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.